ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. ఈ బ్రహ్మము అనేటువంటి సముద్రము యందు ఈ సృష్టులన్నీ కూడా తరంగాల వంటివి. అంటే సముద్రంలో తరంగాలు ఎటువంటివో అలాగే బ్రహ్మము అనేటువంటి దాని యందు బ్రహ్మమునందు ఈ సృష్టులు కూడా అటువంటివే. వాని అనుభవము ద్రవం వంటిదే కదా. ఇటువంటి బోధ చేత జ్ఞానము చేత అగ్నులు ప్రసిద్ధమైనటువంటి అజ్ఞానులు దృశ్యాత్మకమైనటువంటి దుఃఖాత్మకమైనటువంటి జగత్తు ఉంటుంది. ఒకవేళ అది కనుక ఆ దృశ్యము దుఃఖము జగత్తు మొదలైనవన్నీ కూడా తొలగిపోతే వారు జ్ఞానులే కదా. అలాగే జీవన్ముక్తులకు వ్యవహారార్థము ఏ జగత్ అయితే కనబడుతూ ఉంటుందో అదే ఆనందైక సచిదానంద రసత్వం వలన మరి ఒక జగత్తే నూతనమైన జగత్తే అవుతూ ఉంది. కానీ అది కేవలము సుఖస్వరూపముగానే ఉంటుంది. అక్కడ రెండో ఒకటి అనేటువంటి భిన్నత్వము ఏకత్వము అనేకత్వాలు మొదలైనటువంటి ఇతరమైనటువంటి సుఖము లేని రూపాలు అనేవి ఎక్కడ ఉన్నవి, దుఃఖ రూపాలు అనేవి ఎక్కడ ఉన్నవి లేవు. సర్వము సుఖమయమే అని చెబుతూ అంటే స్వప్నము సుషుప్తులు అందు కూడా ఒకదాని యందు ఒకటే దృశ్యముండుట. స్వప్నమునందు దృశ్యముంటుంది, సుషుప్తి యందు దృశ్యము ఉండదు. ఈ భేదము అనేటువంటిది స్వప్నానికి సుషుప్తులకి ఉన్నప్పటికీ కూడా ఈ రెంటి యందు కూడా నిద్రారూపమందు ఏ భేదము ఉండదు కదా. స్వప్నమునందు నిద్రిస్తాడు, సుషుప్తి నందు నిద్రిస్తాడు, ఏ భేదము ఉండదు. అలాగే ఈ జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందేటువంటి వారు, శరీరం వదిలిన తర్వాత ముక్తత్వాన్ని పొందేటువంటి వారు అంటే ఈ జీవన్ముక్త విదేహముక్తుల యందు కూడా ఒకదాని యందు దృశ్యము అనేది కనబడుతుంది. ఎందుకు? వాడు జీవించే ఉన్నాడు, ముక్తత్వాన్ని పొందాడు. మరి ఒకదాని యందు దృశ్యము అనేది లేదు. ఎందుకు? వానికి దృశ్య సంబంధమైన దేహం వదిలిపోయింది విదేహముక్తుల వద్ద. ఈ భేదము ఉన్నప్పటికీ కూడా ఇద్దరి యందు ఏమి ఉన్నది? సుఖస్వరూపమైన చిదాకాశము యొక్క స్వరూపమందు భేదం ఉన్నదా? లేదు కదా. ఈ రెంటి యొక్క సుఖస్థితి అనేటువంటిది సమానమే అయి ఉన్నది. జాగ్రత్త నందు స్వప్న నగరము ఏ రీతిగా కనబడుతూ ఉన్నదో బ్రహ్మమును తెలిసిన తర్వాత ఈ జగత్తు కూడా ఆ రీతిగానే కనబడుతూ ఉన్నది. ఎలాగా? స్వప్నానుభవం జాగ్రత్తలోకి వచ్చాక ఎలా అబద్ధమో ఈ బ్రహ్మతత్వాన్ని తెలిసిన తర్వాత జగత్తు కూడా అబద్ధంగానే కనబడుతుంది. కాబట్టి అప్పుడు సత్యమైన నిత్యమైన శాశ్వతమైనటువంటి వస్తుతత్వం పరమాత్మ స్వరూపాన్ని తెలిసినటువంటి వానికి కళానుభవం లాంటి జగత్తునందు ఆసక్తి అనేది ఉంటుందా? ఉండదు కదా అని చెబుతూ అంటే సృష్టి ప్రారంభం నుండి కూడా కారణము లేకపోవడము చేత సృష్టి ఉత్పన్నమే కాకుండా ఉన్నదని, చిద్రూపమే అలాగా సృష్టిలాగా కనబడుతూ ఉన్నదని, ఈ విధంగా సృష్టి యొక్క యథార్థమైనటువంటి జ్ఞానం కలిగిందా ఇక జాగ్రత్త నందు స్వప్న నగరము అనేటువంటిది బాధితమవుతుంది. ఎలాగా అంటే జాగ్రత్త నందు స్వప్నము అనేది అబద్ధమైనట్లే కదా. అలాగే ఈ జగత్తు కూడా ఏ యొక్క యథార్థమైన సృష్టి యొక్క యథార్థ జ్ఞానము తెలిసిందా ఈ జగత్తు కూడా అలాగే నశించిపోతుంది. కాబట్టి ఆ తత్వజ్ఞునకు ఈ జగత్తు అనేటువంటిది దుఃఖాన్ని ఇచ్చేటువంటిదే అవుతుందా? కాదు కదా అని చెబుతూ జాగ్రత్త నందు స్వప్నమనందలి వివిధ రకాలైనటువంటి వాసనలు, కోరికలు, వాంఛలు, సంస్కారాలు ఎలా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా అసత్యాలే అయినాయి. అలా అసత్యాలే అవటాన్ని బట్టి ఇక అవి దుఃఖాన్ని, అబద్ధమైన దాని నుండి దుఃఖాన్ని కానీ సుఖాన్ని కానీ పొందుతామా? పొందలేం. అట్లాగే
ఇలా రకరకాలైనటువంటి స్వప్నంలో ఉన్నటువంటి వాసనలు ఎలా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా జాగ్రత్త నందు అవన్నీ అసత్యములైపోయినవో, దుఃఖాన్ని ఇచ్చేటువంటివి కాకుండా ఉన్నవో, అలాగే జ్ఞానం కలిగిన తర్వాత ఈ జగత్తునందలి వాసనలు కూడా దగ్ధపట న్యాయముగానే, కాలిపోయినటువంటి వస్త్రము కదిలించకపోతే వస్త్రము రీతిగా కనబడుతూనే ఉంటుంది. ఆ రీతిగానే జ్ఞానికి క్లేశము అనేటువంటిది కలుగజేయదు అని చెబుతూ, జాగ్రత్త నందు స్వప్న నగరం ఎలా ఉంటుందో జ్ఞానము కలిగిన తర్వాత ఈ జగత్తు కూడా అలాగే ఉంటుంది. అప్పుడు ఇక వివేకవంతునికి దాని పట్ల అటువంటి మిథ్యా వస్తువునందు ఆసక్తి అనేది ఎలా కలుగుతుంది? కలగదు కదా. జాగ్రత్త నందు స్వప్న నగరాన్ని గురించినటువంటి వివిధ రకాలైనటువంటి వాసనలు, సంస్కారాలు ఉన్నప్పటికీ కూడా అవి ఏ విధంగా అంటే గుర్తులుంటాయి. స్వప్నాన్ని అనుభవించాం, మెలకు వచ్చింది, స్వప్నాన్ని ఈ కల వచ్చింది, ఈ అనుభవాన్ని పొందాను అని అనుకుంటాడే కానీ అవన్నీ కూడా వాసనా రూపంలో ఉన్నవే కానీ వస్తు రూపంలోకి అవి రాలేదు కదా. అంటే అవి లేనివే అవుతాయి జాగ్రత్త నందు స్వప్నం యొక్క అనుభవం. అలాగే మనుజునకు దుఃఖం ఎలా కలుగజేయజాలకుండా ఉంటాయో వాటి పట్ల స్వప్నానుభవం మెలకులోకి వచ్చాక ఆ మనుజునికి దుఃఖాన్ని ఎట్లా కలగజేయజాలకుంటాయో అలాగే జ్ఞానం కలిగిన తర్వాత కూడా అంటే శేష ప్రారబ్ధానుభవం కొరకు ఉదయించినటువంటి ఆ మిగిలిపోయినటువంటి ప్రారబ్ధం యొక్క అనుభవాన్ని అనుభవించడం కోసమే ఉత్పన్నమైనటువంటి ఈ జాగ్రత్తలో ఉన్న వాసనలు కూడా జ్ఞానికి దగ్ధపటము అంటే కాలిపోయినటువంటి వస్త్రములాగానే పోలి ఉంటాయి కానీ దుఃఖాన్ని అయితే కలగజేయజాలవు అనే చెబుతూ, ఈ జగత్తు ఆ తత్వబోధ చేత అంటే శాశ్వతమైనటువంటి పరమార్థ బోధ చేత స్వప్నములాగానే భ్రాంతి మాత్రమే అయి నిశ్చితమై అది నశించిపోతుంది, బాధితమవుతుంది తత్వబోధ చేత. కానీ ఈ జగత్తుకు కారణము ప్రధాన పరమాణువులు మొదలైనటువంటివి అని నమ్మడం చేత ఇది భ్రాంతి మాత్రమని నిశ్చితం కాకుండా ఉన్నది. అలా భ్రాంతి మాత్రమే అని నిర్ణయింపబడకపోవడం వలన అది బాధితమై శమించిపోవడం లేదు, దాని చేత దుఃఖమే కలుగుతూ ఉన్నది. ఈ కారణాన్ని బట్టే ఇక అటువంటి కారణాంతరాల కంటే కూడా శృతి అంటే వేద ప్రసిద్ధమైనటువంటి శృతులు అంటే వేదాలే కదా, ఆ శృతి ప్రసిద్ధమైనటువంటి స్వప్నము మొదలైన దృష్టాంతాల ద్వారా శీఘ్రముగా లభించడం చేత అతి సమీపమైనదగు భ్రాంతి మత్తత్వం జగత్తునికి ఎందుకు కల్పింపబడకూడదు? స్వానుభూయతయేవేయం భ్రాంతి స్వప్న జగత్స్వివ కారణం త్వనుమాసాధ్యం క్వానుమానుభవాదిక. మృత్తిక తంత్వాదుల కంటే కూడా ఘటము పటాదులు వేరు కాదు కదా. ఎలాగంటే మట్టి కంటే కుండ వేరు కాదు, తంతులు మొదలైనటువంటి వాటి కంటే దారాల కంటే వస్త్రాలు వేరు కాదు. ఏ విధంగా మృత్తిక తంత్వాదుల కంటే కూడా ఈ కుండలు వస్త్రాలు వేరు కానట్లుగానే మృత్తిక ద్వారానే కుండ తయారవుతుంది, తంతులు అంటే ఆ దారాల ద్వారానే వస్త్రము తయారవుతుంది. దారానికి వస్త్రానికి ఏ విధంగా వేరు లేదో కుండకి మరి మట్టికి ఎలా వేరు లేదో వాని యొక్క నామరూపాలు అసత్యములే అయినట్లుగా కుండ అనేటువంటిది మరి దానికి ఒక రూపం, ఇదంతా మృత్తికగా చూసినప్పుడు దానికి ఒక కుండ అనే రూపం ఏర్పడింది, దానికి ఒక పాత్రలాగా మట్టి పాత్రలాగా రూపం ఏర్పడింది, దానికి ఒక పేరు కలశమనో కుండనో మూకుడనో ఏదో ఒక పేరు అనేటువంటిది ఏర్పడింది. అలాగే ఈ జగత్తు కూడా చైతన్యము కంటే వేరు కాదు. అయితే దీని యొక్క పేరు కానీ రూపము కానీ ఇవన్నీ భ్రాంతి మాత్రాలే అనేటువంటి ఈ ప్రకారంగా స్వప్న జగత్తులందులాగానే స్వప్నము అనుభవము జగత్తు యందు అబద్ధమైనట్లుగానే ఈ జగత్తు యొక్క కారణము భ్రాంతియే అని స్వయంగా ప్రత్యక్షంగా అనుభవింపబడుచూ ఉన్నందున ఇంకా ఈ పరమాణువులు మొదలైనటువంటి కారణాల యొక్క అనుమానము ఎట్లు సంగతమవుతుంది? అది విషయం అవుతుందా? కాదు కదా. ఎలాగంటే ప్రత్యక్షమైన అనుభవం కంటే కూడా అనుమానము బలవత్తరమై ఉండడం ఎక్కడా చూడబడింది?
అని చెబుతూ, ఏదైనా ప్రత్యక్షమైన అనుభవం వేరు, తెలియకనే ఊహించడం వేరు. అలాగే దృష్టమప్యస్తి అన్యేసే నచాత్మని విచారితం అన్యథానుపపత్యంత భ్రాంత్యాత్మ స్వప్నశైలవత్. జగత్తు స్వప్న పర్వతములాగానే భ్రాంతిమయమే అనే ఈ విషయమునందు ప్రత్యక్షమైనటువంటి గురుతు కూడా ఉన్నది. ఎలాగా? జగత్తు అంతా కూడా ఎటువంటిది? స్వప్న పర్వతములాగానే. స్వప్నంలో మనకి అనేక అనుభవాలలో పర్వతాలు, నదులు, సముద్రాలు అని కూడా వస్తాయి. మనం పడుకున్నది ఎక్కడ? మన ఇంటిలో మన శయ్య పైన పడుకుంటాం. కానీ మన స్వప్నంలో పర్వతాల మీద ఎక్కినట్లు ఇవన్నీ కూడా మనకు అనేక అనుభవాలు అవుతూ ఉంటాయి. అవి ఎవరు తెచ్చిపెట్టారు అంటే ఎవరు తేలా. స్వప్నద్రష్ట యొక్క చైతన్యం యొక్క చిద్విలాసాలే అవన్నీ. కాబట్టి ఇక్కడ జగత్తు కూడా ఎటువంటిది అంటే స్వప్నంలో ద్రష్ట యొక్క రూపాలే విభిన్న రూపాలుగా అనుభవించేటువంటి చైతన్యం యొక్క చిత్త స్వస్వరూపాలే. కాబట్టి ఆ యొక్క దానితో చైతన్యం యొక్క సృష్టులాగానే నిండిపోయినట్లుగానే ఈ జగత్తు అంతా కూడా కేవలము భ్రాంతితో నిండిపోయినది అనే ఈ విషయమునందు ప్రత్యక్షమైనటువంటి గురుతు కూడా ఉన్నది. అదేంటంటే జగత్తు భ్రాంతి కాకుండా ఇతరమైనటువంటి కారణం కలిగి ఉన్నట్లయితే దాని చేత మనుజుడు తన యొక్క ఇష్ట వస్తువునే తానే సృష్టించుకోగలుగుతాడు. మరి తనకిష్టం లేనటువంటి వస్తువుని తానే నివారించుకోగలుగుతాడు. ఇంకా కూడా ఆకస్మికమైనటువంటి దృశ్యాన్ని అప్పుడు చూడకుండా ఉంటాడు. కానీ అలా లేదు కదా. కాబట్టి జగత్తు అనేటువంటిది కేవలం భ్రాంతి మాత్రమే అయి ఉన్నది. నిర్వికల్పం పరం జాడ్యం సవికల్పం తు సంస్మృతి ధ్యానం తేన సమాధానం న సంభవతి కించన. ఆత్మవిచార శూన్యులు, ఆ తత్వజ్ఞత లేకపోవడం, పారమార్థిక చింతన చేయనటువంటి వారు, పరమాత్మతత్వాన్ని గురించి విచారించినటువంటి వాళ్ళు జగత్తును సత్యంగా తలుస్తారు. అలా తలంచేటువంటి వారు ఆత్మను ఆనంద స్వరూపముగా నమ్మినటువంటి వారు. ఆయన యోగుల యొక్క నిర్వికల్ప సమాధి మహాజడత్వమే అవుతూ ఉన్నది కదా. ఎలాగంటే జగత్తుని సత్యంగా తలంచేటువంటి వారు ఆత్మను ఆనంద స్వరూపంగా నమ్మినటువంటి వారు యోగుల యొక్క నిర్వికల్ప సమాధి ఏ మార్పులు లేనటువంటి సమాధి మహాజడత్వమే అవుతూ ఉంటుంది. ఇంకా కూడా వారి యొక్క సవికల్ప సమాధి సంసారమే అయి ఉన్నది. కాబట్టి వారి అధ్యాసము వలన కూడా సమాధి వలనను కూడా ఇక పురుషార్థ రూపమైనటువంటి మోక్షము అనేటువంటిది కలుగదు కదా అని చెబుతూ, ఎలాగంటే దృశ్యరాహిత్యము లేకయే మోక్షము కలుగుతుంది అని ఎంచేటువంటి వారి యొక్క అంటే ఆత్మజ్ఞానము లేనటువంటి వారు, శుష్కయోగులు యొక్క ఎటువంటి యోగత్వము లేనటువంటి వారు, బ్రహ్మ విచార తత్వము తెలియనటువంటి వారు, వారి యొక్క నిర్వికల్ప సమాధి మహాజడత్వమే అవుతుంది. ఏ వికల్పాలు సంకల్పాలు లేని సమాధి స్థితి అది జడత్వము మందత్వమే అవుతూ ఉన్నది. అదే సవికల్ప సమాధి సంసారమే అవుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ అటువంటి వారికి యథార్థమైనటువంటి ధ్యానం కానీ సమాధి కానీ ఒకంతైనా సరే సంభవిస్తాయా అంటే సంభవించవు. ఎందుకు? వాళ్ళు ఆత్మతత్వ విచారము అనేటువంటిది చేయనటువంటి వారు. సచేత్యం సంస్కృతి ధ్యాన నమచేత్యం తోపల స్థితి మోక్షోనోపలవద్భానం న వికల్పాత్మకం తతః. ఎలాగంటే వారి యొక్క సవిషయక ధ్యానము అన్ని విషయాలతో కూడినటువంటి ధ్యానం ఏమై ఉన్నది? సంసారమే అయి ఉన్నది. సంసారము అంటే ఈ శారీరక ఉత్పన్న పతనాలు, శరీరం ఉద్భవించడం, కొనసాగటం, నశించిపోవడం, అదే సంసారము. కాబట్టి వారి యొక్క అన్ని విషయాలలో కూడా మరి కలిగి ఉండడం అనేటువంటిది సంసారమే అయి ఉన్నది కదా. అదే నిర్విషయక ధ్యానము శిల వంటి జడస్థితి అయి ఉన్నది. ఏ విషయాలని సంస్మరించకుండా ధ్యానం చేసేటువంటి వారు రాయిలాగానే జడమై ఉన్నది. అది మరి మోక్షమైతే వికల్పాత్మకముకు సంసార రూపము కానీ శిల వంటి జడస్థితి కానీ రెండు కానిదే అయి ఒప్పుచూ ఉన్నది.
అని చెబుతూ ఎలాగంటే అటువంటి శుష్క యోగుల యొక్క అంటే యోగత్వము బ్రహ్మమునందు ఐక్య స్వభావము అనేది లేనటువంటి వారే శుష్క యోగులు. యోగులులా కనబడతారే కానీ వారిలో ఇక శాశ్వత తత్వాన్ని గురించి విషయం ఉండదు. అటువంటి శుష్క యోగుల యొక్క సవిషయక ధ్యానము, విషయాల పట్ల ఉండేటువంటి ధ్యానము సంసారమే అయి ఉన్నది కదా. దృశ్యమాన విషయాల పట్ల నిలిచి ఉండడం, స్థిరపడి ఉండడం సంసారమే అయి ఉన్నది. ఈ నిర్విషేక ధ్యానము ఏ విషయాలను కూడా ధ్యానించకుండా ఉండడం రాయి లాంటి జడస్థితియే అయి ఉన్నది. అదే మోక్షమైతే రాయి లాంటి జడస్థితి కాదు, వికల్పాత్మకమైనటువంటి స్థితి, అంటే నిర్విషేకమైనటువంటిది కాదు. చిద్రూప నిర్వికల్ప ఆత్మస్థితి ఏదైతే ఉన్నదో అదే కదా మోక్షము అనే చెబుతూ నచనామోపలాభేన నిర్వికల్ప సమాధిన అన్యథా సాధ్యతే కించిర్లభ్యతే కిం స్వనిద్రయా. అంటే శిలతో సమానమైనటువంటి, రాయితో సమానమైనటువంటి ఇలా నిర్వికల్ప సమాధి చేత సాంఖ్యుల యొక్క అభిమతమగు, సాంఖ్యుల యొక్క కోరిక అయినటువంటి జడస్థితి కంటే కూడా ఇతరంగా ఒకంతైనా కూడా లభించనేరదు. ఎలాగంటే అటువంటి సమాధి చేత ముక్తి లభించినట్లయితే మనుజునకు తన యొక్క నిద్ర చేత కూడా ముక్తి లభించవలసి ఉంటుంది కదా. ఎలాగంటే శిల వంటి జడమై, అంటే రాయి ఎలా ఉంటుంది, కదలనిది అయి జడమై ఉంటుంది. అటువంటి జడస్థితి కలిగిన నిర్వికల్ప సమాధి చేత మనుజునకు మోక్షము అనేది కనుక లభించినట్లయితే అప్పుడు అటువంటి స్థితియే అగు తన యొక్క నిద్ర చేత కూడా మోక్షము ఎందుకు లభించడం లేదు, లభించాలి కదా అని చెబుతూ తస్మాత్ సమ్యక్ పరిజ్ఞానాత్ భ్రాంతి మాత్రం వివేకినః సర్గాత్యంత సంభవతో యో జీవన్ముక్తత్తో యతః నిర్వికల్పం సమాధానం తదనంతమిహోచ్యతే యథాస్థిత మవిక్షుబ్ధ మానసం సర్వభాసనం అనే చెబుతూ అంటే తదనంత సుషుప్తాఖ్యం తత్తురీయమితి స్మృతం తన్నిర్వాణమృతి ప్రోక్తం తన్మోక్ష ఇది శబ్దితం. కాబట్టి ఉత్తమమైనటువంటి ఆచరణ ద్వారా అంటే ఆ ఉత్తమమైనటువంటిదే కదా ఆత్మజ్ఞానము. ఆ ఆత్మజ్ఞానము ద్వారా ఈ జగత్తు భ్రాంతి మాత్రమే అని, ఇంకా ఆత్మ ఏ అతిశయము లేనటువంటి నిరతిశయానంద సచిదేక స్వరూపము అని నిశ్చయించడం చేత జగత్తు యొక్క అత్యంతాభావము జగత్తు లేనిదే అనేటువంటి భావం సంభవిస్తుంది. దాని వలన భ్రాంతికి కారణమైన అజ్ఞాన ఆవరణం అనేది నశించిపోతుంది. దాని యొక్క నాశము చేత భ్రాంతి కూడా నశించిపోతుంది. ఆ యొక్క భ్రాంతి నశించిపోవడం వలన ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అలా ఆత్మ సాక్షాత్కారం అవడం చేత వివేకికి, శాశ్వతమైన పరమాత్మ స్థానమునందు స్థిరపడిన వివేకికి జీవన్ముక్తత్వము అంటే జీవించి శరీరం ఇంకా ఉండగానే ముక్తత్వాన్ని పొందడం అనేటువంటిది ఏదైతే ఉత్పన్నమవుతుందో అదే కదా నిర్వికల్ప సమాధి అని చెప్పడం. ఆది అంతము లేనటువంటి అనంతమైన నిర్వాణము అని చెప్పబడుతూ ఉన్నది. ఇంకా కూడా అదే కదా ఏ మార్పులు లేనటువంటి స్వస్వరూపమునందు ఎప్పటి అట్లా స్థితి కలిగి సమస్తాన్ని కూడా ప్రకాశింపచేయటము అవుతూ ఉన్నది. అటువంటి చిత్స్వరూప మాత్ర స్థితియే ఆ ఆది అంతము లేని అనంతమైన సుషుప్తి అని, తురీయమని, నిర్వాణమని, మోక్షమని కూడా పేర్కొనబడుచూ ఉన్నది అని చెబుతూ ఎలాగంటే కాబట్టి సమగ్రమైనటువంటి జ్ఞానం వలన ఈ జగత్తు కేవలము భ్రాంతి మాత్రమే అని తెలియడం అవుతుంది. అలా తెలియడం చేత సృష్టి యొక్క అత్యంతాభావము వలన
అక్కడ అత్యంతాభావము అంటే సృష్టి అనేటువంటిది ఇక లేదు అనేటువంటి భావము చేత సృష్టి యొక్క మిథ్యాత్వము వలన వివేకవంతునికి ఉదయించేటువంటి జీవన్ముక్త స్థితి ఏదైతే ఉన్నదో అదే కదా నిర్వికల్ప సమాధి అని అనంతమైన నిర్వాణ పదము అని చెప్పబడింది. అది ఎలా ఉంటుంది అంటే యథాస్థితమై ఉంటుంది. సర్వము ప్రకాశమైనటువంటి ఆత్మయందు ఏ దృశ్యమాన సంబంధమైనటువంటి క్షోభ కూడా లేకుండా నిశ్చలంగా స్థితి కలిగి ఉంటుంది. అలా స్థితి కలిగి ఉండడం ఏదైతే ఉన్నదో అదే కదా ఆది అంతరహితమైనటువంటి అనంత సుషుప్తి అని, తురీయమని, నిర్వాణమని, మోక్షమని కూడా చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ సమ్యక్ బోధైక ఘనతాయా సౌధ్యానమితి స్మృతం దృశ్యాత్మాంత సంభవాత్మ బోధమాహు పరం పదం. సమగ్రమైనటువంటి జ్ఞానము దృఢపడడం ఏదైతే ఉన్నదో అటువంటి సమ్యజ్ఞానైక ఘనత్వమే ధ్యానము అని చెప్తాం. అటువంటి ధ్యానము దృశ్యం యొక్క దృశ్యము అనేటువంటిది మిథ్యాస్వరూపము, దృశ్యము ఎప్పటికీ లేనిదే. అటువంటి అత్యంత భావపూర్వకమైనటువంటి దృశ్యము అనేటువంటిది ఎప్పటికీ లేనిదే అయినటువంటిది ఆ భావముతో నిండిపోయినటువంటి ఆత్మజ్ఞానమే పరమపదము అని కదా చెప్పబడుతూ ఉన్నది. అంటే సమగ్రమైనటువంటి బోధ ఆత్మజ్ఞానము అనేటువంటిది దృఢంగా కలిగి ఉన్నదనుకో, అలా కలిగి ఉండడమే కదా ధ్యానము అని చెప్పబడింది. ఇంకా కూడా దృశ్యం యొక్క భావము నశించిపోవడము చేత దృశ్యము లేనిదే అనేటువంటి భావం ఉత్పన్నమవడం చేత ఇక ఆ అత్యంత భావరూపమైనటువంటి బోధే కదా పరమపదము అని కూడా చెప్పబడుతూ ఉన్నది. తచ్చనోపలవజ్జాడ్యం న సుషుప్తోపమం భవేత్ నా నిర్వికల్పం నచవా సవికల్పం నవాప్యసత్. అటువంటి నిరతిశయానందరూపస్థితి శిల వంటి జడత్వము కానే కాదు. ఎలాగంటే ఆ అతిశయము లేనటువంటి ఏది అదనంగా లేనటువంటి ఆనంద రూపస్థితి ఏంటి అంటే రాయి లాంటి జడత్వం అయితే కానే కాదు. ప్రకృతి విలయం అయినటువంటి సుషుప్తి రూపము కూడా కాదు. నిర్వికల్పత మాత్రం కూడా కానే కాదు. సవికల్పమా అది కాదు. అసత్తు నైరాత్మ్య స్వరూపమైనటువంటి శూన్యమా అంటే అటువంటి శూన్యము కూడా కాదు అని చెబుతూ, అంటే ఈ దృశ్య బాధారూపమైనటువంటి ఈ దృశ్య బాధాపూర్వకమగు పరమాత్మ పదము శిల వంటి జడస్థితి కాదు, సుషుప్తి వంటి తమోరూప అవస్థ కాదు, జడత్వంతో కూడినటువంటి నిర్వికల్ప మాత్ర స్థితి కాదు, సవికల్ప దశ కాదు, శూన్యము కాదు. కేవలము ఏమై ఉన్నది అంటే సచ్చిత్ సద్రూప నిర్వికార ఆనందైక స్థితియే అవుతూ ఉన్నది అని తెలియజేస్తూ, దృశ్యాత్మంతా సంభవాత్మ తదేవాద్యం హి వేదనం తత్సర్వం తన్న కించిచ్చ తద్వదేవంగవేత్తి తత్. కాబట్టి ప్రియుడువైన ఓ రామ, దృశ్యము అంటే నామరూపాలతో కూడి ఉన్నటువంటిది. ఆ దృశ్యం యొక్క అత్యంత భావపూర్వకముగా నామరూపాలతో కూడినటువంటి దృశ్యము ఎప్పటికీ లేనిదే అనేటువంటి భావము చేత ఇదంతా కూడా మరి ప్రారంభ స్వరూపం ఏమిటి? ఏమీ లేని అవ్యక్త స్వరూపమైనటువంటి బ్రహ్మమే అయ్యున్నప్పుడు ఆద్యస్వరూపమైనటువంటి బ్రహ్మమే. ఎందుకు? దృశ్యనామ రూపాలతో ఉన్నటువంటి దృశ్యము ఎప్పటికీ లేనిదే అనేటువంటి దానితో ఇక ఆ శుద్ధ బ్రహ్మము ఏదైతే ఉన్నదో అదే నేను అనే ఈ ప్రకారంగా దృఢమైనటువంటి అనుభవాన్ని పొందడమే కదా మోక్షము. ఆ బ్రహ్మము అధిష్టాన రూపము చేత సమస్తము కూడా అయ్యున్నది. ఇంకా అధ్యాస రూపము చేత కల్పిత రూపము చేత అయితే ఏమీ కాకుండా ఉన్నది. అటువంటి బ్రహ్మము కంటే కూడా వేరుగా దేని యొక్క అనుభవము కాకుండా ఉండేటువంటి స్థితే కదా పరమపదము అని చెప్పబడుతూ ఉన్నది. అంటే ఓ రామ, ఈ దృశ్యం యొక్క అత్యంత భావరూపమైనటువంటి అంటే లేనటువంటి దృశ్యము లేనిదే. మరి
లేనప్పుడు ఏమున్నది? ఇక చిద్రూపస్థితి ఏదైతే ఉన్నదో అదే కదా ఆద్య స్వరూపమైన ప్రారంభమునందు, మధ్యమునందు, అంతమునందు కూడా ఏమున్నది? కేవలము అధిష్టాన దృష్టి చేత చిదాత్మ మాత్రమే ఉన్నది. ఈ చిదాత్మే అది ఈ సమస్తము కూడా అయ్యున్నది. కానీ ఆరోపిత దృష్టి చేత అయితే ఈ దృశ్యమేది కూడా అది కాకనే ఉన్నది. అదే కదా సాక్షి రూపమున జగత్తునంతటినీ కూడా తెలియచు ఉన్నది. సమ్యక్ ప్రబోధ నిర్వాణం పరం తత్సముదాహృతం యథాస్థితిమిదం విశ్వం తత్రాళం ప్రళయం గతం. ఆత్మ యొక్క పూర్ణమైనటువంటి జ్ఞానము చేత ఏ నిరతిశయ ఆనందము అనేటువంటిది స్వాభావికమైనటువంటి ఆనందము సంప్రాప్తిస్తున్నదో అదే కదా మరి పరనిర్వాణము అని చెప్పబడుతూ ఉన్నది. అటువంటి స్థితి యందు యథారీతి వర్తిస్తూ ఉన్న ఈ జగత్తంతా కూడా పూర్తిగా పూర్ణంగా లయము జరుగుతూ ఉన్నది, లయించిపోతూ ఉన్నది. అంటే సమగ్రమైనటువంటి జ్ఞానము వలన కలిగేటువంటి ఈ చిద్రూప ఆనంద స్థితి ఏదైతే ఉన్నదో అదే కదా పరమ నిర్వాణము అని, మోక్షము అని చెప్పబడుతూ ఉన్నది. అటువంటి స్థితి యందు ఈ జగత్తు యథారీతి ఉన్నప్పటికీ కూడా అది పూర్ణంగా బ్రహ్మమునందే విలీనమైపోతూ ఉన్నది అనే చెబుతూ ఈ చిద్రూపముకు పరమాత్మయందు అనేకత్వం కానీ ఏకత్వం కానీ లేనే లేవు. ఇంకా కూడా అది పదార్థముతో కూడినటువంటిదా? కాదు. పదార్థరహితమా? కాదు. అది సమస్త సదసత్ పదార్థాల యొక్క సీమాంతము. అంటే అది సత్తుకి అసత్ పదార్థాల యొక్క హద్దే అని కదా చెప్పబడింది. అత్యంత సంభవం దృశ్యం యద్వై నిర్వాణమాసితం శుద్ధబోధోదయం శాంతం తద్విద్ధి పరమం పదం. ఓ రామచంద్ర, దృశ్యం యొక్క అత్యంత సంభవపూర్వకమైనటువంటి సర్వ విక్షేపరహితమైనటువంటి నిరతిశయ ఆనందముతో నిండిపోయినటువంటి ఆత్మస్వరూప స్థితి అనేటువంటి నిర్వాణం ఉన్నది కదా. ఆ నిర్వాణం ఏదైతే ఉన్నదో అది అటువంటి శుద్ధమైనటువంటి బోధ చేత ఉత్పన్నమైన ఆ రూపమైన శాంత స్వరూపాన్నే కదా పరమపదము అని చెప్తారు. అదే కదా పరమ పురుషార్థము అని తెలియాలి. పురుషార్థాలు 4: ధర్మము, అర్థము, కామము, మోక్షము. పురుషార్థత్రయము ధర్మ, అర్థ, కామాలు. ధర్మాన్ని అనుసరించి అర్థాన్ని సంపాదించాలి. ఆ అర్థంతో మరి కోరికలను తీర్చుకోవాలి ధర్మాన్ని అనుసరించే. ఈ మూడింటిని కూడా ధర్మం తప్పకుండా ధర్మానుక్రమంగా అనుసరించేటువంటి వారికి పరమ పురుషార్థమైనటువంటి ఆ మోక్షము అనేది లభిస్తుంది. ఇక్కడ ధర్మము అంటే జీవుడు, అజ్ఞానగతుడైనటువంటి జీవుడు దేహాన్ని ధరించి జీవుడు అనబడుతూ ఉన్నాడు. వాడు దేహాన్ని ధరించకపోతే దేహం అనేటువంటి దృశ్యమాన వస్తువు లేనిదే అయినప్పుడు ఆ జీవుడు దేవుడే అయి ఉన్నాడు, సర్వస్వరూపుడే అయి ఉన్నాడు. అటువంటి జ్ఞానము చేత ఎప్పుడైతే తన యొక్క స్థితిని తనుగాంచి తన స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపమే తానని తెలిసినప్పుడు పరమ పురుషార్థమైనటువంటి మోక్ష స్థితిని పొంది ఉన్నాడు అని చెబుతూ, అంటే రామ, దృశ్యం యొక్క అత్యంత సంభవపూర్వకంగా ఈ దృశ్యము అనేటువంటిది ఎప్పుడూ కూడా లేనిదే ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది అనే చెప్పేదాని ప్రకారము సర్వము కూడా అంటే బాధపడుతూ నశించిపోతూ ఉన్నటువంటి ఈ యొక్క సర్వ విక్షేపము, ఎటువంటి సంక్షోభము లేనటువంటి నిరతిశయానందమైన ఆనంద స్వరూపమే అయినటువంటి ఆత్మస్వరూప స్థితి ఏదైతే ఉన్నదో అదే కదా నిర్వాణము అని చెప్పబడుతూ ఉన్నది. ఆ నిర్వాణమే అటువంటి శుద్ధమైనటువంటి స్వచ్ఛమైన బోధ ద్వారా ఉత్పన్న రూపమైనటువంటి శాంత స్వరూపాన్నే పరమపదము అని చెప్తాం. దానినే పరమ పురుషార్థము
అనే తెలియాలి. అదే మోక్షస్థితి అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.